వేడుకల వారికి వాళ్ళ జీవి తీరితే కూడా ఈ రోజు కూడా మన కోట్లందరూ యామలో ఇలా ఎత్తిపడుతున్నాము అలా భూమి భూలా కూడా పుట్ట ముందు భూలాక నరేంద్ర జలమయ్యాడండి. ఆయన ఎదుగుంటే ఆ భూగేట పుట్టి భూగేట మరి ఓకే చెత పుట్టిందంట. ఓకే చెతలో ఆయన భూకాలు వేరు పుట్టవి ముందు వచ్చే చేద్దాం ఆకాశ చేద్దాం అడగలిగి వెనకొచ్చే చేద్దాం ఓకే మనిషి చేద్దాం మాకు కలిగిందంట. సుడిగాలు చుట్టేసి ప్రబలంగా వాచిత్ర తయారైంది ఓయమ్మ ప్రబలంగా వాచిత్ర తయారయ్యి వింతగా వయసు అంతగా పెరిగి పెరిగిన వయసు నిండి 12 సంవత్సరాల బాలాకుమారైంది. అయితే ఆ అల్చిది కూడా ఎవరి వయసు వచ్చిందండి. పురుషుడి గురించి ఇలా 3 రాజ్యాలు ఇలా తిరిగి వస్తున్న ఓయమ్మ
తూర్పు భాగం, పరుండ భాగం, ఉత్తర భాగం, దక్షిణ భాగం 4 మధ్యకి ఆలోచిత బాగా చూసిందంట. కింద ఏం కుప్పలేదు, పైన ఇస్తే ఆకాశం లేదు. నేను చూడగా ఇంతలో నిలబడి చెట్టు గమనించాను. గూడు కట్టుకుందామంటే అమ్మగాని కమ్మలు కానీ పొల్ల కానీ చిటి కానీ ఏమి కనిపించలేదు. నేను గూడేల కట్టినా కానీ ఒక రెక్క తీసి మొట్టి పెడుతున్నా పోయింది. పెద్దలకి 2 రాజ్యాలు మంచి పట్టింది. ఎన్ని గుడ్లు ఉన్నాయా? ఒంటి గుడ్లు ఉన్నారయ్యా. ఒంటి గుడ్లో కూడా 3 గ్రామల దేవతలు 3 త్రిమూర్తులు జన్మలు అవుతున్నారు.
బ్రహ్మ విష్ణు ఈశ్వరు కూడా కన్న తల్లి వాళ్ళ చేతి పరాజతి ప్రేమతో పొడిగిన వాళ్ళ హనుమతి వేయించుకుంటుందంట. కానీ చాలు బాలించి మంచిగా వెళితే ప్రేమతో బాలని ఇలా హనుమతి వేయించుకుంటుంది. బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కూడా పెద్దోళ్ళైపోయారండి. ఒకే చోట ఒకే ఇంట్లో ఇవ్వలేదంట. వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఆ కన్నతల్లి వాళ్ళ చేతి పరాశని చూసి నా కొడుకు చెప్తే సినిమాలు పెద్దోళ్ళైపోయారు, ఒకే చోట ఒక ఇంట్లో ఇవ్వలేదు అలాగని. ఓ బాబు నారా కొడుకు హీరో రామాలే రా కొడుకు హీరో ఏమంటాదో బ్రాహ్మణుడికి విష్ణుమూర్తికి ఇస్తాడు కూడా ఇలా చాలా మంచి ఆ బ్రహ్మ పట్నాలే పల్లి బ్రహ్మదేవి కొండ పట్నా తల్లి మా వేష్ణిమునితో బ్రహ్మపట్నం వచ్చిందండి. రెండో వాడు మహావిష్ణుమూర్తికి వైకుంఠపురం పాఠశాల అప్పగించిందంట. ఆ మహానుభావుడు శివశంకరుడికి కూడా శివరవగన కైలేశ్వరం వచ్చింది. నాయన తిరుమల రాజ్యాలు పరిపాలిస్తున్నారు. ఆదిత్య ఒంటిగా ఉన్నది. ఆమెతో పనిపై తూర్పు తిరిగి
పట్నం కాబడుతుందంట తనలో తన కామాలకు అమ్ముకో చూడాలి లేడు పిల్ల సక్రమంగా తయారైందంట ఆనాడు ఇస్తే ఇలపాల సొన్నాడికి వెళ్ళి గంగ తాగి చెట్టు కామాల పట్టేని ఈనాడు ఇలపాల సుందరికి వెళ్తాను గంగ తాగితే చెట్టు కామాల పడతాను వాయి చెట్టు అనుకున్నాను నేనే చెందాలి దాని చెందాను అప్పుడు కూడా నేనే చెందాను పద్దాసంగా పళ్ళు ఎవడు ఆలించంట నీల సంగ్రామంతా అమ్మా మహాయమ్మ చెత్తి కొలకొలకెళ్ళి కొమ్మరించి కొలకొలకెళ్ళి ఉబ్బుజా అక్కడికి చెప్పి సర్వలాకలు వాళ్ళని ఆనాడు చూడగా వాళ్ళ కాలు కట్టిన మౌతులు లేక ఇలపాలు సొందాలు వెళ్ళి గంగ తగ్గి చెత్తి కమ్మలు పట్టారు మీరు ఆడు చూడగా గుడ్డని పెట్టారు గుడ్డినా వెళ్ళా గుడ్లో పుట్టారు ఒకరు మనవలు అన్నారు బ్రహ్మపట్టి వెళ్తాను బ్రహ్మదేవులతో శ్రీ పొందమంటాం నన్ను వదిలించమంటాను నేను ప్రేమించమంటాను నాతో శ్రీ పొందమంటాను నా కామ తెచ్చమంటాను అలాగని చెప్పి ఆ ఆడిచెత్తి కూడా అలా బ్రహ్మపట్నం వెళ్తున్నా పోయాము అమ్మా మమ్మల్ని కన్నా పెంచో పెద్దవాళ్ళు చేసావు నీతోటి వర్ణించడానికి నీతోటి ప్రేమించడానికి నీతోటి శ్రీ పొందడానికి నా వల్ల కాదు తల్లి బాబు నేను చూడగా నీకు అమ్మ నమ్మను తల్లి నమ్మను గుడ్డని పెట్టేది గుడ్డినా పిల్ల గుడ్లో గుడ్డేది మన వాళ్ళు అవుతారు మన రోజు నాతో తెలుగు పొందు నన్ను వర్ణించు నన్ను ప్రేమించి నా కామం తెచ్చు నాతో తెలుగు పొందు అలా ఆయన మీదకెళ్ళి పట్టుకుంటే బాధ్యత ఎంత మాత్రం కూడా నా వల్ల కాదన్నాడు నేను బ్రహ్మదేవుని కూడా ఆ మాట అలిగించి అది చెప్పి జరనా కలిగి ఎత్తుగా పాలొచ్చి నేను అలా కలకి నిండుగా పాలొచ్చి ఎండు పెట్టి బయట పెట్టి మంత్రం తీసుకుని తనతో తెలుగు పొందలాగని బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మదేవుడు కూడా పెట్టి బుక్ చేసిందండి మహాకల్లి మధ్యలో ఇష్టముతో చేసింది చివరి భాగన్నా అలా కైలాస పట్టిన పోయాను అదిగో కైలాస
ముందుకు చూస్తున్నారు ఆమె పుట్టిన పెరగనుంది ఎవరు తల్లి కాడాలో వండింతే ఉండదో లాగం కూడా మండిపోత తల్లి. బాబు నేను చూడగలిగే తల్లి ఉండరా? గుడ్డని పెట్టేనే గుడ్డినా పిల్ల గుడ్డిలో ఉంటారు మనలో అవుతారు. మన రోజులు ఎంతో అసలు పొందుకొని నన్ను వర్ణించడానికి ప్రేమించిన కామం తెచ్చిన ఆయన మేలు గెలబడ్డాడంట. ఎంత మాత్రం కూడా నా వల్ల కాదన్నారండి. అప్పుడు ఇస్తానన్నాడంట. అమ్మా ముందరిగా పుట్టదలుసు ఉన్నది పెరగదలుసు ఉన్నది. ఎవరి తల్లి దగ్గర వాళ్ళు వండినంతరం ఉండదు కలిగి మండిపోతుంది. నీతో మాత్రం నేను శ్రీపోదు కూడా పొందనన్నాడంట. ఈ ఆదిశక్తికి నా కళ్ళకి ఎత్తి కాపాడచ్చి నేను ఆ కళ్ళకి నిండి కాపాడచ్చి రెండు పెట్టి బడి పెట్టి మంత్రికి తీసుకుని తనతో శ్రీపొంది పొందలేదు కానీ అలా ఈశ్వరుని చెప్పిన చూద్దరు నాయన బ్రహ్మపట్నం బ్రహ్మదేవుడు మాత్రమే కలియకుండా ఇష్టం కూడా పని చేసి మత్తు నా మహావిష్ణుగా బయలుదేరిన మహాతల్లి మత్తు నా విష్ణుగా ఎప్పుడైతే బయలుదేరిందో మహావిష్ణునిగా దశాయ అవుతారు అన్నమాట. దశగా విష్ణు అవతారం, మత్స్య అవతారం, వామన అవతారం, వరహ అవతారం, నరసింహ అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, కలిక అవతారం, కలిగ అవతారం అవతారం తల్లిగా ఉండేది ముందుకు వచ్చన్నాడు. అమ్మా ఆ వరకు కాడలేవు తల్లి. బాబు నువ్వు నా తోట ఒకసారి నింత హమకి వచ్చిన అమ్మా తనం ప్రేమించగా ప్రేమిస్తాను నీతో శ్రీపొంది పొందుతాను నీ కావాలని తీరుస్తాను కానీ నీ ఒంటి మూడు మైళ్ళు ఉన్నాయి తల్లి. బాబు అంటే ఏమీ కాదు నువ్వు పుట్టి మైలి నువ్వు వ్యవసాయ మైలి మమ్మల్ని పుట్టి మైలి ఎప్పుడైనా తానం చేసావా వీడికి నీళ్ళు వేసుకున్నావా? అమ్మా అమ్మా నీ ఏ వచ్చావా ఉన్నావా? అప్పుడు కూడా ఆదిశక్తి ఓరు ఓరు పట్టు ఇలా పాత్రకి వెళ్ళి స్నానం చేసి మహిళ ఆపుకునేకి బయలుదేరుతున్నా పోయింది. ఆ మహిళకి చూసి గంగంతా కూడా మహిళ చేసేది పోయింది. అమ్మ బాబోయ్ నా కన్న తల్లి వాళ్ళ చేతి పరశక్తి వస్తే నన్ను కూడా పిల్లలు బుక్ చేస్తాను. చెత్త వచ్చి తల్లి పని ఏమంటారు కానీ చిన్న పచ్చి కూడా చేయడం పోయిందా? అమ్మా ఇలపా సందానికి వెళ్ళమని చెప్పలేదు. కాదు ఏమన్నా మహిళ మాపమన్నా అలా చూడాలి కానీ అలా పసుగుడు చేయకపోయాము. ఆ పసుగుడు నుంచి వాళ్ళ చేతి కూడా ఒకరి సందర్భంతో ఆనందమయ్యి సిత్తాలు వెళ్తా సినో నవ్వి బంగారు వెళ్తా బండు నవ్వి కడుపులో పడి కోనేట్లు అడిగి పెట్టినట్టు మహావిష్ణు అలా గంగంద మహిళ చేయకపోయాము. పొడుకుని వచ్చిందంట. అబ్బబ్బబ్బా అమ్మా నేను చూడగా తాను చేయమన్నా మహిళ మాపకమన్నా నువ్వు చూడగా పొట్టుకోవడానికి గెలుపుని ఎక్కడ పొడుకుని వచ్చావి. నేను ముట్టుకోవాలంటే నా ఒళ్ళంతా పాడి నీ ఒళ్ళంతా పాడే బాబు ఏం చేయమంటావు నాయన? అమ్మా పురుగురికి బోళం పాడించి చేతులు జోడించి నీ ఒంట్లో ఉన్న ఎండి వచ్చి బయట వచ్చి మంత్రి వెనకబడి ఎవరి చేతులకు ఇస్తే వెనకచ్చి నీకు వచ్చి పొందుకుంటాను కానీ గతం నుంచి మనం నా వల్ల కదన్నాడు పోయింది. ఆ యాదిచి కూడా ఆ కామంలో నేను నిజమే కావాలి కానీ తూర్పు తిరిగి మౌనం పాడించి చేతులు జోడించి ఆ ఎండి వచ్చి బయట వచ్చి మంత్రి వెనకబడి ఎనభై చేతి ఇచ్చింది గోయంది.
నాయన అయ్యో ఎండి బెత్తు తీసి ఎందుడే కొట్టు ఆ పరియో బెత్తు తీసి పక్కనే కొట్టు పరియో బెత్తు తీసి పక్కనే కొట్టు కోడి ఒలువు తీసేనా పైన చల్లే కోడి ఒలువు తీసే పైన చల్లే అయ్యో కరకరా చెట్టు కరగా పెట్టే అయ్యో కరకరా చెట్టుని కరగా పెట్టారు ఆ బొగ్గురా చెట్టు ఆ పశువు వేసారు అలాగే ఆయన వెండి తీసి వెండిని కొట్టు పైన తీసి పక్కన కొట్టుకోడు ఇప్పుడు తీసి పైన వెళ్ళి కరగబెట్టి బొగ్గుని చెప్తే బస చేసి పోగు చేసుకున్నాడు మహాశివుడికి నాయన పోగు చేసి మూడు వటాలు వేసాయంట 3 వటాల్లో ఒక వటా తీసి ఆ పోగు చేసి ముందు కూడా ఒక వటా తీసి 2 వటాలు చేసుకుని అలా బ్రహ్మదేవుణ్ణి ఇష్టండి బతికించుకున్నాడు ఒరే అరే తమ్ముడు మీ చూడగా చెట్టుకి సమాధానం చెప్పలాగా చెట్టు చేతిలో బొక్కు అని మసమైపోయారు నేను చూడగా చెట్టు మంత్రాలు తీసుకుని చెట్టులో బొక్కుని భగ్నం చేస్తాను అయితే తల్లి వెంటనే రుణాలకి వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళి తలగలండి అన్నాడు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కూడా కలిసి వెళ్ళి ఉన్న 2 వటలో ఒకటి ఆదిసి దోషి పుట్టిన తోటికి వెళ్ళి ఒక తల ఒకటికి 1 బొమ్మ చేసి నీళ్ళు ముందు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కూడా దోషి పడి తోటికి వెళ్ళి పంటమాంగా అలా కంచిలో పోసేరు ఎప్పుడైతే కంచిలో పోసారో అది ఒక కంచిలో పుట్టింది ఆ ఎత్తిన కొండలో ఎత్తి నిలిచారు అమ్మ బాబు ఆడికి నాకు మార్చినంత ఇప్పుడు దాతాలు పడికి 1 బొమ్మ చేసి మిగిలిపోయి తోటికి కంచి వచ్చే ప్రకటనలే పుట్టావు ఒక ఊరిలో వస్తే ఒక ఊరు నష్టం చేస్తాం అమ్మా ప్రతి ఊరికి ఈ తమ్ముడు అక్క చెల్లెలు ఉంటారు నెలగా పండుగ చేస్తారు ఊరు నిలిచి ఉండాలా అలాగే చెప్పి జామగా ఉండాలా పంట పెడుతున్నారు పీనమా పడుతుందంట శక్తి బొమ్మ గుళ్ళే పెడతాను నొక్కలమ్మ మైనమ్మ సొంతమ్మ కొసమ్మ ముచ్చమ్మ రాజు బంగారు తల్లి పాదాలమ్మ తల్లి ఇలా పీనమా పడుతున్నారు కంచీలో పుట్టావే అమ్మ
చేస్తారు కూడా పొద్దు ఒకటి మేన నాకు వేసుకుంటారు కానీ ఆయన నూటకి దేవత చేసి ఊరుకోని దేవతలు మంచి పెట్టారు ఇంకెన్ని వాడాలి తమ్ముడు మన తల్లి చెల్లిపోయినప్పుడు లాస్ట్ కోరిక ఏమైనా కోరిందా ప్రేమించమన్నది ప్రేమించమన్నది మన తల్లి కూడా శ్రీ పొంది పొందమన్నాడయ్యా నిన్ను అవును ఆ కోరిక మనం తీర్చాలా? మీ అమ్మ విష్ణు ఈశ్వరుడు కూడా కలిసి వెళ్ళారంట అందుకని మీ అమ్మ విష్ణు ఈశ్వరుడు కూడా కలిసి వెళ్ళి ఆయన ఉన్న ఒప్పు పట్టాన్ని 3 భాగాలు చేశాడు బ్రహ్మదేవుడు 3 పదులు చేసి 3 పదులు నా ప్రాణం పోసాడంట అలా ముగ్గురు భార్యలు చేసుకున్నారు బ్రహ్మదేవుడి భార్య సరస్వతి దేవండి విష్ణుమూర్తి భార్య లక్ష్మీ దేవండి విష్ణుడు భార్య ఎవరి పార్వతండి ఆ ముగ్గురు భార్యలు వేసుకుని 3 రాజ్యాలు పరిపాలిస్తున్నారు ఇప్పుడు మన మాడిన భూమి భూలా ముట్టడంతో ఒక అవతారం అండి ఇక్కడి నుంచి ఓర్మ అవతారం 2వ అవతారం కూడా